నమస్కారం. నా పేరు శ్రీనిధి గారి, ఫౌండర్ ఆఫ్ శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్. తిరుమలకు ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. కానీ వారిలో చాలా మందికి ఒక విషయం ఇప్పటికీ తెలియదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శనం కంటే ముందు తిరుచానూరులోని శ్రీ అలర్మేల్ మంగమ్మ, అలాగే ఇంకొక పేరు పద్మావతి అమ్మవారు ఎందుకు దర్శించాలి అమ్మవారిని? ముందుగానే స్వామి దర్శనం కంటే అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం కంటే ముందుగా అమ్మవారి దర్శనం ఎందుకు చేసుకోవాలి? అలమేల్ మంగమ్మ అనే పేరు ఎలా వచ్చింది? అమ్మవారు నిజంగా బంగారు తామర పువ్వులో జన్మించారా? భృగు మహర్షి చేసిన ఒక పని వైకుంఠాన్ని ఎందుకు మార్చేసింది? శ్రీ మహాలక్ష్మి ఎందుకు వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే తిరుమల యాత్రను మీరు ఇకపై మునుపటిలా చూడరు. ఈరోజు మనం కేవలం ఒక టెంపుల్ స్టోరీ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ స్పిరిచువల్ జర్నీ చేయబోతున్నాం. కాబట్టి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఛానల్ ద్వారా టెంపుల్ హిస్టరీ, ట్రావెల్ గైడ్, దర్శన్ ఇన్ఫర్మేషన్, అన్నోన్ ఫ్యాక్ట్స్, పిల్గ్రిమ్ ట్రిప్, టిప్స్ అండ్ ట్రిప్స్ అండ్ కార్ రెంటల్ సదుపాయం గురించి మరియు భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల పూర్తి చరిత్రను మీ ముందుకు తీసుకొస్తున్నా. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మీ ఒక సబ్స్క్రైబ్ మరెన్నో ఆధ్యాత్మిక వీడియోలు తీసుకురావడానికి మాకు ప్రేరణగా ఉంటుంది. మీ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వైకుంఠం అంటే ఏమిటి? ఫ్రెండ్స్, మన హిందూ సాంప్రదాయం ప్రకారం సృష్టికి 3 ప్రధాన శక్తులు ఉన్నాయి. బ్రహ్మదేవుడు సృష్టికర్త, పరమశివుడు లయకారకుడు, శ్రీ మహావిష్ణువు లోకరక్షకుడు. వీరిలో శ్రీ మహావిష్ణువు తన దివ్యలోకమైన వైకుంఠంలో మహాలక్ష్మీదేవితో కలిసి నివసిస్తారు. వైకుంఠం బంగారంతో నిర్మించిన రాజ్మహల్ కాదు, అది దుఃఖం లేని లోకం, మరణం లేని లోకం, అసూయ లేని లోకం, భక్తి, శాంతి, ఆనందం మాత్రమే నిండిన దివ్య ప్రపంచం. అక్కడి ప్రతి క్షణం వేద ఘోషలు వినిపిస్తాయి, దేవతలు సేవ చేస్తుంటారు. ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు, తన వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారు లోకాన్నింటినీ కరుణతో కాపాడుతుంటారు. అయితే ఒకరోజు ఆ వైకుంఠంలోనే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనే తిరుమల, తిరుచానూరు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి అవతారానికి, అలమేల్ మంగమ్మ గారి అవతారానికి కారణమైంది. దేవతలకు వచ్చిన సందేహం. ఒకసారి దేవతలందరూ ఒక మహాయజ్ఞం నిర్వహించారు. యజ్ఞం పూర్తయిన తర్వాత ఒక ప్రశ్న అందరి మనసులో వచ్చింది. త్రిమూర్తుల్లో గొప్పవారు ఎవరు? బ్రహ్మన, విష్ణువా, మహేశ్వరుడా, ఆ పరమశివుడా? ఈ సందేహానికి సమాధానం చెప్పగల మహర్షి ఒక్కరే ఉన్నారు. ఆయనే భృగు మహర్షి. భృగు మహర్షి గొప్ప ఋషి, తపస్సులో మహానుభావుడు. అతనికి ఒక బాధ్యత అప్పగించారు. మీరే వెళ్ళి త్రిమూర్తులను పరీక్షించి ఎవరు పరమోన్నత లోకనాథుడో తెలుసుకొని రండి అని దేవతలు ప్రార్థించారు. భృగు మహర్షి అంగీకరించాడు. కానీ
ఆ పరీక్ష సాధారణ పరీక్ష కాదు. అది త్రిమూర్తుల సహనాన్ని, వినయాన్ని, క్షమాగుణాన్ని పరీక్షించే ప్రయాణం. బ్రహ్మలోకానికి భృగు మహర్షి. మొదటగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వేద పఠనంలో లీనమై ఉన్నారు. భృగు మహర్షిని వెంటనే పలకరించలేరు. అది చూసి భృగు మహర్షికి కోపం వచ్చింది. నన్ను గౌరవించలేదు అని భావించి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరిపోయాడు. బ్రహ్మదేవునికి శాపం కూడా ఇచ్చారు. భూలోకంలో నీకు ఏ గుడి ఉండదు, నిన్నెవరూ పూజించరు అని. కైలాసానికి ప్రయాణం. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. పరమశివుడు పార్వతీదేవితో ఆనందంగా సంభాషిస్తూ ఉన్నాడు. భృగు మహర్షిని చూసి ఆలింగనం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. కానీ భృగు మహర్షి వెనక్కి తగ్గాడు. అక్కడ కూడా అపార్థం ఏర్పడింది. కోపంతో అక్కడి నుండి కూడా వెళ్ళిపోయాడు. అక్కడ కూడా పరమశివునికి లింగ రూపంలో నువ్వు ఉందువు కాక, నీకు పూజలందును కాక అని భృగు మహర్షి శాపమిచ్చారు. సో వైకుంఠంలో జరిగిన చారిత్రక సంఘటన. చివరకు భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్నారు. మహాలక్ష్మి అమ్మవారు ఆయన సమీపంలో ఉన్నారు. భృగు మహర్షి వెళ్ళి ఏమాత్రం సంకోచం లేకుండా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. ఒక్క క్షణం మొత్తం వైకుంఠం నిశ్శబ్దమైంది. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏమవుతుంది అని అందరూ ఎదురు చూశారు. కానీ జరిగింది మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. విష్ణువు యొక్క వినయం. శ్రీ మహావిష్ణువు కోప్పడలేదు, శపించలేదు, శిక్షించలేదు. ఆయన వెంటనే లేచి భృగు మహర్షి పాదాలను చేతుల్లోకి తీసుకొని ఇలా అన్నారు, మహర్షి, నా గట్టి వక్షస్థలం వల్ల మీ పాదానికి నొప్పి అయి ఉండొచ్చు, క్షమించండి. ఈ మాటలు విన్న వెంటనే భృగు మహర్షి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అలాగే మనకు తెలిసిన కథ ఏంటంటే, భృగు మహర్షికి తన కాళ్ళలో ఒక కన్ను ఉంది. ఆ కన్నుని మహావిష్ణువు నొక్కడం జరుగుతుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి చాలా సినిమాల్లో చూసాం. సో అలా నొక్కడంతో అతని అంధకారం పటాపంచలైంది. సో మా మహానుభావుడు ఆ మహాశక్తి గురించి తెలుసుకున్న భృగు మహర్షి చింతించి తన తప్పు నొప్పుకొని క్షమాపణ అడిగారు. కానీ నువ్వే నిజమైన పరమాత్మవు అని వినయంతో నమస్కరించాడు. మహాలక్ష్మికి ఎందుకు కోపగించారు? కానీ ఫ్రెండ్స్, ఈ సంఘటనలో మరో కోణం కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మహాలక్ష్మీదేవి నివాసం. ఆ పవిత్ర స్థానాన్ని ఒకరు కాలితో తన్నడం ఆమెకు తీవ్ర అవమానంగా అనిపించింది. ఆమెకు భృగు మహర్షిపై మాత్రమే కాదు, తన భర్త అవమానాన్ని సహించి విష్ణువుపై కూడా బాధ కలిగింది. అవమానాన్ని సహించిన శ్రీ మహావిష్ణువు మీద కూడా, భర్త మీద కూడా కోపం వచ్చింది అమ్మవారికి. ఆమె ఇలా అన్నారు, ప్రభు, మీ వినయం గొప్పది, కానీ ధర్మానికి గౌరవం కూడా అవసరం. ఈ అవమానం జరిగిన తర్వాత నేను వైకుంఠంలో ఉండలేను అని చెప్పి శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి బయలుదేరారు. అయితే మహాలక్ష్మి అమ్మవారు భూమికి ఎక్కడికి వెళ్ళారు? శ్రీ మహావిష్ణువు ఏమి చేశారు? ఆకాశరాజు ఎవరు? పద్మావతి అమ్మవారు ఎలా అవతరించారు? బంగారు తామరలో జన్మించిన కథ నిజంగా ఏమిటి? అది నిజమేనా? ఈ అద్భుతమైన కథను పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇవి కుటుంబ సభ్యులు, భక్తులతో షేర్ చేయండి. మరిన్ని టెంపుల్ డాక్యుమెంటరీస్, పిలిగ్రిమ్ గైడ్స్, ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు తిరుపతి నుంచి కార్ రెంటల్స్ కావాలంటే శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8897633354. మీరు వాట్సాప్ చేయగలరు. జై శ్రీ పద్మావతి అమ్మవారు. గోవింద గోవింద గోవింద.